జీవనం ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరులో మనము ఒక హౌస్ విజిటింగ్కు రావడం జరిగింది. వీరు తూర్పు ఆగ్నేయంలో మెట్లను ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే మెట్లకు వీరు కప్పు నిర్మించడం జరిగింది. ఎప్పుడైనా సరే మనము మెట్లకు కప్పు నిర్మిస్తే తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం నైరుతిలో అటు సైడు ఒక మనకు ఉప గృహం నిర్మించి ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది. వీరు చూడండి, ఆగ్నేయంలో కప్పు వేశారు. ఆగ్నేయానికి మనకు ఇక్కడ ఈశాన్యంలో ఒక పిల్లర్ ఇచ్చి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే వీరు చేసినటువంటి ఒకే ఒక చిన్న తప్పు. ఒకసారి మీరు ఇటు చూడండి, ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణము చేపట్టవద్దు. అంటే మనకు తూర్పు ఆగ్నేయంలో వచ్చినప్పుడు మనకు బ్యాలెన్స్ చేయవలసింది ఈ విధంగా నైరుతి భాగంలో. ఎప్పుడు కూడా ఈ రెండు బ్యాలెన్స్ అయ్యే విధంగా ఉండాలి. కానీ వీరు చేసినటువంటి ఒకే ఒక తప్పు, ఇలా వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణం ఇచ్చారు, నైరుతిలో లోపం చేశారు. దీన్ని నైరుతిలో తీవ్రమైన లోపంగానే మనం పరిగణించడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి నిర్మాణాలు మీరు చేపట్టవద్దు. ఖచ్చితంగా ఇక్కడ ఒక ఉపగృహాన్ని నిర్మించి వీరు దీని మీద మనకు వాటర్ అంటే మనకు పడమర మధ్యస్థానం వరుణస్థానం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనము నైరుతిని బ్యాలెన్స్ చేసే విధంగా ఇక్కడ ఒక ఉపగృహాన్ని ఖచ్చితంగా నిర్మించాలి. వీరు నైరుతి బ్యాలెన్స్ కోసము ఈ విధంగా ఒక పిల్లరు అంటే ఒక డమ్మీ పిల్లర్ వేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది పని చేయదు. ఖచ్చితంగా మెట్లం అంటే తూర్పు ఆగ్నేయంలో మెట్ల మీద కప్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పూర్తి ఉపగృహం అనేది ఖచ్చితంగా నిర్మించి తీరాలి. అటు వాయువ్యంలో నిర్మిస్తే ఇది నైరుతి తీవ్రమైన లోపంగానే ఈ ఇంటికి పరిగణించబడుతుంది. ఈ తప్పులు ఎవరు చేయకండి. నేను వచ్చి వీరిని వెంటనే ఇక్కడ ఒక ఉపగృహం నిర్మించమని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ విధంగా నిర్మించేవారు ఖచ్చితంగా మెట్ల మీద కప్పు వచ్చినప్పుడు అంటే మనకు ఉత్తర వాయువ్యంలో కప్పు వచ్చినప్పుడు లేదా తూర్పు ఆగ్నేయంలో కప్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా నైరుతిలో ఒక ఉపగృహం నిర్మించి తీరవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోండి. నైరుతి దోషము ఒక ఇంట్లో ఏర్పడిందంటే తీవ్రమైన నష్టాలు ఆ ఇంట్లో జరిగి తీరుతాయి. నైరుతి లోపము ఏ విధంగా ఉండవద్దని నేను ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది. మీరు